నమస్తే. జంతర్ మంతర్‌లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. చాలామంది విద్యార్థులు, యువత, సీజేపీ యాక్టివిస్టులు, ప్రతినిధులు చాలామంది ఉన్నారు. ఇంకా కొనసాగుతున్నాయి. అసలు మామూలుగా గాదు, వర్షం పడతా ఉంది. వర్షాలు గూడా స్టార్ట్ అయినాయి గదా! వర్షాలు పడతా ఉన్నాయి. ఆ వర్షాలకు తడుచుకుంటూ కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. భీకరంగా ఎప్పుడు జరిగినాయంటే సోమవారం రోజు సంసద్ చలో అని పిలుపునిచ్చారు. అంటే పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ రోజు నుంచి భీకరంగా జరుగుతా ఉన్నాయి. ఆ రోజు నుంచి లాఠీ చార్జులు మంగళవారం జరిగినాయి, బుధవారం జరిగినాయి. అయితే పరిస్థితి ఏందంటే ఇప్పుడు వార్త ఏందంటే అక్కడ అపరిశుభ్రంగా మారిపోయిందంట పరిస్థితి గూడా. అక్కడ చాలామంది విద్యార్థులున్నారు. ఆడేం సొంత ఇండ్లేం ఉండవు. ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే ఉండొచ్చు. లేకపోతే ఆ టెంట్ల కింద, షెడ్ల కింద ఆడనో ఈడనో పడుకోవాలి. అయితే అభిజిత్ దీప్‌కే ఉన్నాడు గదా! ఆయన. సీజేపీ ఫౌండర్. ఆయన ఆరోగ్యం అంటే టైఫాయిడ్ వచ్చిందంట. జ్వరం వచ్చిందంట. అయినా ఉద్యమం కొనసాగుతది. నేను కొంచెం అనారోగ్యానికి గురైనా అని ఆయన ఒక పోస్ట్ గూడా పెట్టిండు. అయితే మన తెలంగాణ నుంచి గూడా రుచిత్ అని ఉంటాడు. ఆయన టీమ్ గూడా అక్కడనే ఉంది. నా అంచనా ప్రకారం జూన్ 20కి స్టార్ట్ అయింది. జంతర్ మంతర్‌లో దీక్ష. వాంగ్‌చుక్ ఇంకెవరో ఇద్దరు ముగ్గురు చేసినట్టున్నారు దీక్ష. జూన్ 20కి పోయిండా మరి తర్వాత పోయిండా ఒకసారి కనుక్కుందాం. మన మన తెలంగాణ బిడ్డలు వాళ్ళు. వాళ్ళ ఆరోగ్యాలు గూడా ఎట్లున్నాయో ఒకసారి కనుక్కుందాం మనం గూడా. అసలు దోమలు, కథ, కార్ఖాను, ఆ ఫుడ్డు టైంకుండదు. మన 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 తెలంగాణ రాష్ట్రం నుంచి మన ప్రతినిధులు వీళ్ళు బోయిండ్రు. మరి వీళ్ళ పరిస్థితి ఎట్లుంది? వీళ్ళ ఆరోగ్యాలున్నాయి. హలో! హలో. రుచిత్ గారు మీరు ప్రెజెంట్ ఇప్పుడు లైవ్‌లో ఉన్నారు. ఓకే. ఏం లేదు. మొదటిగా మిమ్మల్ని అడిగేదేంటంటే ఇప్పుడు 'అభిజిత్ దీప్‌కెకు' టైఫాయిడ్ వచ్చిందనే అతనే స్వయంగా చెప్పిండు. అవును. ఆయన ఉద్యమం గూడా కొనసాగుతదని జెప్పిండు. అయితే నాకు గూడా అనిపిచ్చింది అరే! మన రాష్ట్రం నుంచి గూడా ప్రతినిధులు బోయిర్రు గదా! ఒక టీమ్ బోయింది గదా! రుచిత్ టీమ్ బోయింది గదా! అసలు వీళ్ళ ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి? వీళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి? ఆ తిండేంది? కథేంది? కార్ఖానేంది? ఏడ పండుకుంటున్నారు? ఏం తింటున్నారని ఒక మన 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 తెలంగాణ ప్రజలకు మీ 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 నుంచి సమాధానం ఇయ్యాలని నేను ఫోన్ లైన్‌లోకి తీసుకున్నా మిమ్మల్ని. యాహ్! అసలు థాంక్స్ మీరు ఈ ఎఫర్ట్ పెట్టినందుకు. కొంచెం ఇన్‌ఫాక్ట్ కొంచెం వాయిస్ పెంచుతారా? కొంచెం వాయిస్ తక్కువొస్తా ఉంది. వాయిస్ ఎందుకు ఎక్కువొస్తలేదంటే కొంచెం ఒకటి స్లోగానే రింగ్, ఓహ్! ఇంకొకటి ఇక్కడున్న ఏంటిది టెంపరేచర్ చేంజెస్ కానీ లేకపోతే రెయిన్ ఒకటి, గానీ. ఒకటి, ఒకటి రుచిత్ గారు మనం మొదటి నుంచి చూద్దాం. ఫస్ట్ జూన్ 20కి స్టార్ట్ అయింది జంతర్ మంతర్‌లో. అవును. మీరు ఎప్పుడు పోయిండ్రు మీ టీమ్ తెలంగాణ నుంచి? జూన్ 19వ తారీఖు అక్కడుండే. అక్కడెళ్ళిండ్రు. హ్మ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడనే ఉన్నారా ప్రెజెంట్ ఇప్పుడు? లేదు. అంటే మాది ఒక మొత్తం యూత్ డిఫరెంట్ డిఫరెంట్ యంగ్ పీపుల్ అందరం కలిసి ఫోర్‌ఫ్రంట్ లోకొచ్చినాము హ్మ్. బీజేపీలో. ఓకే. అటు నేను, విజయ్, అన్సర్ మేము ముగ్గురం కొంచెం కీలకంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము. హ్మ్. సో విజయ్ మేము స్టార్టింగ్ నుంచి ఢిల్లీలో ఉండే ఒక 5, 6 డేస్ ఇక్కడుండి దాని తర్వాత మధ్యలో షేక్ సనా అని మన హైదరాబాద్‌లో ఒక హ్మ్. స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. సో అవునవును. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడము, వాళ్ళని ఫాలో అప్ చేయడం, సీజేపీని హైదరాబాద్ లో ఫాలో అప్ చేయడం కోసమని ఐ హాడ్ టు కమ్ బ్యాక్ అండ్ ఓకే. కంటిన్యూస్ గా విజయ్ తో పాటు ఒక ఇద్దరు హ్మ్. ఇక్కడ ఇక్కడ కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ ప్రొటెస్ట్ కోఆర్డినేషన్ కమిటీలో కూడా మా తరపున విజయ్ మెంబర్ ఉన్నాడు. ఓకే. మేము ప్యారలల్ గా అక్కడ హైదరాబాద్ లో ప్రాసెస్ ని లీడ్ చేస్తూ ఇంకా అక్రాస్ ఇండియా అసలు నరేటివ్స్ ఏం నడుస్తున్నాయి, అసలు ఏం ప్రశ్నలు రన్ అవుతున్నాయి అనే అయితే మీరు విషయాలతో చెప్తా ఉన్నారు గదా! విజయ్ ఇంకెవరో అని వాళ్ళ పేర్లు. వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి? ఆరోగ్యాలు ఎట్లున్నాయంటే ఇంకా ఈ చేంజ్ వల్ల జ్వరాలు వస్తాయి. ఒక 2, 3 రోజులకు ఒకసారి జ్వరాలు వస్తాయి. ఓకే. టాబ్లెట్స్ వేసుకోవాలి. హ్మ్. మళ్ళీ అది కొంచెం కంట్రోల్ కి వస్తుంది. ఓకే. మళ్ళీ ఇంకో 2, 3 డేస్ స్లీప్లెస్ నైట్స్. ఎందుకంటే మెయిన్ వర్కే రాత్రిపూట ఉంటది కదా. హ్మ్. ఎందుకంటే ఇంతమంది జనాలు ఉన్నప్పుడు క్రైసిస్ జరిగేది నైట్ టైమ్స్ లోనే. అవును. కాబట్టి నైట్ టైం మొత్తము అవేక్ ఉండి ఏమన్నా ఎమర్జెన్సీ అయితే వాటిని చూసుకోవడము. హ్మ్. ఇట్లా అంటే కంప్లీట్ గా ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో నార్మల్ హ్యూమన్ హ్మ్. స్లీప్ ప్యాటర్న్ లేకపోతే ఫుడ్ ప్యాటర్న్ ఇవన్నీ కంప్లీట్ గా ఇక్కడికి వచ్చినాక చేంజ్ అయిపోతాయి. ఓకే. మీ ఆరోగ్యం ఎట్లుంది రుచిత్ గారు? ఇట్స్ ఓకే. అంటే పోలీస్ వాళ్ళు కొంచెము ఆ ఏదైతే బ్రూటాలిటీ టైంలో మేము ఫోర్త్ ఫ్రంట్ లో ఉండి అందరినీ
ఇక్కడ వాలంటీర్స్ అందరినీ మేనేజ్ చేస్తుండే కాబట్టి ఉమ్, కొంచెం అయింది. లాఠీ చార్జ్ జరిగింది. ఉమ్, చెత్త అవన్నీ దించేసారు. మొత్తం రోడ్ మీద గుంజడము ఓకే. ఇవన్నీ జరిగినాయి. లాఠీ చార్జ్ కూడా జరిగింది మా మీద కూడా. బట్ అదంతా సివియర్ గా జరగలేదు. ఉమ్, మిగతా మా ఇంకొక టీం మెంబర్ అన్సర్ మీద కూడా లాఠీ చార్జ్ జరిగింది. కొంచెం కాళ్ళకి చిన్న ఇంజురీ జరిగింది. ఉమ్. కొంచెం భుజం మీద కూడా ఇంజురీ జరిగింది అన్సర్ కి. ఎట్లుంది ఇప్పుడు అన్సర్కి ఎట్లుంది ఆరోగ్యం? అంటే గాయాలు అని చెప్తా ఉన్నా. ఓకే, వీఆర్ కంప్లీట్లీ ఫైన్. ఆ గాయాలు చాలా చిన్నవి. ఇంకా చాలా సివియర్ గా గాయాలైన వాళ్ళు ఉన్నారు మాకంటే. కాబట్టి చాలా మైనర్ గాయాలు ఇవి. ఉమ్, అది మళ్ళీ 2-3 days లో మళ్ళీ హెల్త్ మాది క్షీణించింది. ఎందుకంటే ఫీవర్ రావడం కానీ ఉమ్, ఇవన్నీ జరగడం వల్ల టాబ్లెట్స్ తీసుకోవడము. ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు, క్రౌడ్ ని మేనేజ్ చేస్తున్నప్పుడు, ఫోర్ఫ్రంట్ లో ఉన్నప్పుడు ధక్కాముక్కి అవుతుంది. ఆ ధక్కాముక్కి అయినప్పుడు ఎవరు ఒకరిది కాళ్ళకి ఇంజురీ కావడం, ఇట్లా ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఉమ్, కానీ అంటే మైనర్ ఇష్యూస్. కానీ హెల్త్ మాత్రం డెటరేట్ అవుతుంది. కొంచెం టైం తీసుకొని షిఫ్ట్ వైజ్ గా కొంచెం రికవర్ కావడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ఓకే. ఎట్లా ఫుడ్ ఎట్లా మీరు మీకు ఎట్లా ఏమైనా బుక్ చేసుకుంటా ఉన్నారా, లేకపోతే ఎవరు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు మీకు ఆ రోజు నుంచి? అంటారు ఇప్పుడు విజయ్ ఎవరో మీ టీం వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు కదా, June 20 నుంచి. అవును, మీరు మధ్యలో వస్తున్నారు పోతున్నారు కదా, అవును. మీకు అసలు ఎట్లా ఫుడ్, ఎట్లా వాష్రూమ్స్ ఎక్కడ, ఎట్లా మీ షెల్టర్ ఎక్కడ, నైట్ ఎక్కడ పడుకుంటున్నారు? ఇప్పుడు మాకు తెలిసిన మిత్రులు చాలా మంది ఉన్నారు ఢిల్లీలో. ఉమ్, ఇంకా ఢిల్లీలో మా వర్క్ ఉంది. ఢిల్లీలో మా ఆర్గనైజేషన్ క్లైమేట్ ఫ్రంట్ కి, మా మూవ్మెంట్ కి ఉన్నారు, సభ్యులు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. నోయిడా నుంచి ఇటుపక్క పంజాబ్ వరకు హ్యూజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. గతంలో రైతు ఉద్యమం కి మద్దతు ఇచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ రియలీ గుడ్ కనెక్షన్స్. జేఎన్యూలో మా సంఘం సభ్యులు చదువుతున్నారు, డియూలో మా సంఘం సభ్యులు చదువుతున్నారు. ప్రతి యూనివర్సిటీలో క్లైమేట్ ఫ్రెండ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ చదువుతున్నారు. మాకు అకామిడేషన్ కి ఎటువంటి లేదు, ఇంకా ఫుడ్ కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ఫుడ్, రుచిత్ గారు, ఇప్పుడు ఫుడ్ కూడా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి ఎక్కడి నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి అన్న వార్తలు కూడా మనం చూసినాం కదా. బుక్ చేస్తా ఉన్నారు జంతర్ మంతర్ దగ్గరికి స్వచ్ఛందంగా. ఈ మూవ్మెంట్ ఏంటంటే, ఈ మూవ్మెంట్ ఆయన అన్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ అన్నట్టు వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళది ఇది అని అన్నారు కదా. దిస్ మూవ్మెంట్ ఈస్ ఫండెడ్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. Okay. This movement is feeding the protesters. People of this country are feeding the protesters. People of India are not funding. People of India are feeding. తినిపిస్తున్నారు. డబ్బుని డైరెక్ట్ గా ఎవరు కాంట్రిబ్యూట్ చేయట్లేదు. డైరెక్ట్ గా ఫీడ్ చేస్తున్నారు. ఎవరికైతే ఏ అవసరాలని అందజేస్తున్నారు. సో అదొకటి. మొన్న మేము మా ఫ్రెండ్స్ అక్రాస్ ఇండియా ఉన్న కొంతమంది యాక్టివిస్ట్ ఫ్రెండ్స్ అందరు కలిసి, మరి ఎవరికైనా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, అంత దూరం నుంచి వచ్చిండ్రు అని చెప్పి ఒక హ్యూజ్ ప్యాక్ ఆఫ్ నాన్ వెజ్, మన హైదరాబాద్ స్టైల్ చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసి మాకు చెప్పిండ్రు. దెన్ వి డిస్ట్రిబ్యూటెడ్ అందరికి. మేము తిన్నాం, ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేసి ఆల్ ఆఫ్ us ate together. ఇట్లా అంటే వెరీ ఇండిపెండెంట్ గా అందరు కలిసి చేస్తున్నారు. ప్లస్ ఫుడ్ ఏముంది, అదో మైనర్ పాయింట్. మేము ప్రాణాలనే లెక్క చేయకుండా ఇడికొచ్చి నిల్చున్న వాళ్ళము. ఆ రోజు లాఠీలు కొడుతున్నప్పుడు ఏదైతే అదైందని ముందు నిల్చున్న వాళ్ళము. మాకు బఠానీలు, పల్లీలు ఎక్స్ట్రా అయినాయి, అన్నం తక్కువైంది, రోటీ ఉప్పుకుంది, ఇవన్నీ. ఇప్పుడు మీకు పెద్దగా ఆకలి, ఇప్పుడు మీ నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఆకలి అనేది కూడా పెద్దగా ఏం అనిపించదు, నా అంచనా. అంతేనా? 1,00,000 మంది ఉంటే చుట్టుపక్కల ఎవరికి ఆకలి అయితే. అదే కదా. అయితే ఇంకోటి రుచిత్ గారు, ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఎట్లా అంత జంతర్ మంతర్లా అపరిశుభ్రంగా మారింది మొత్తం, బాటిల్స్ రకరకాలుగా. ఈ వాష్రూమ్స్ మీకు ఏమైనా అవైలబుల్గా ఓకేనా, సరిపోతున్నాయి అక్కడ ఉన్న యువతకు, విద్యార్థులకు? నాట్ సఫిషియెంట్ అండ్ నాట్ హైజీన్. అంటే అసలు హైజీన్ లేవు నాకు తెలిసి. ఇన్ఫాక్ట్
అభిజిత్ కి కూడా టైఫాయిడ్ రావడానికి కారణము ఈ అన్హైజీనిక్ వాతావరణమే. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ మొత్తం ఏదైతే మోడల్ ఉందో జంతర్ మంతర్ ఈజ్ మెంట్ టు బి అన్హైజీనిక్. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి సిస్టమ్ లేదు. ఉమ్, సరే, ఇప్పుడు విద్యార్థుల దగ్గర సిస్టమ్ లేదంటే పక్కన పెట్టండి. ప్రభుత్వం దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా. ప్రభుత్వం అంటే ఎవరిక్కడ? ఉమ్, ఉమ్, వేస్ట్. ఈ నగరంలో ఎక్కడ వేస్ట్ జనరేట్ అయినా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఎవరు? ఆ, డిఎంసీ, ఎన్ఎండిసి, నేషనల్ ఏదైతే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, అవును వాళ్ళు అవును తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. అవును. వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉల్టా మా వాలంటీర్స్ మొత్తం ఏరియాని సాఫ్ చేసి, ఆ ఉమ్. మొత్తం చెత్తని కలెక్ట్ చేసి ఇదంతా చేస్తున్న టైంలో దానిని తీసుకెళ్లడానికి కూడా ఇబ్బంది చేస్తున్నారు. అంటే మీరు అంతా సాఫ్ చేసి ఓ కుప్పలుగా పెట్టినవి కూడా తీసుకుపోవడానికి వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. ఆ, ఏమన్నా అది కృత్రిమంగా ఏమైనా టాయిలెట్లు ఏర్పాటు చేసే ప్రభుత్వం చేసిందా అక్కడ మున్సిపల్ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా? పోలీస్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు కానీ లేదు. పోలీస్ వాళ్ళకి చేస్తున్నారా? ఒక 2 టాయిలెట్లు ఉన్నాయి అంతే. 2 టాయిలెట్లు ఏం సరిపోతే వేల మంది ఉన్నట్టున్నారు కదా. అది లక్షల మంది, వేల మంది. అంతేనా? ఆ, ఓకే. అయితే ఈ 2 టాయిలెట్లు అంటే 2 సైడ్స్ టాయిలెట్స్ ఉంటాయి. ఆ 2 సైడ్స్ టాయిలెట్స్ లో మొదటి 10 రోజులు నీళ్ళు ఆపేసిండ్రు. ఉమ్, బయట ఒక ట్యాంకర్ పెట్టి మీరు బాటిల్ నింపుకోండి, చేతులు కడుక్కొని ఏమైనా వేసుకోరు అని అన్నారు. ఎవరే సో అట్లా ఏది మరి మీరు ఆ రోజు నుంచి చేస్తా ఉన్నారు ప్రొటెస్ట్. నిన్న సిజేపి ప్రతినిధులు సౌరవ్ దాస్, తర్వాత అశుతోష్ రంకా వీళ్ళు చర్చలు చేశారు. ఎక్కడ పెద్దగా ముందడుగు పడ్డనట్టు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 3:30కేమో ఉన్నట్టుంది కదా, క్యాబినెట్ మీటింగే ఉన్నట్టుంది. తర్వాత మీ డిమాండ్ ఏమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీ 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 ప్రధాన డిమాండ్ అదే. మరి కేంద్రం కూడా ఎక్కడ పెద్ద సానుకూలంగా లేనట్టుంది. ఏంది పరిస్థితి? పరిస్థితి చాలా సింపుల్. ఉమ్, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఓకే. లేకపోతే దేశంలో ఉన్న యువత నిరసన చేస్తారు. ఎంత గట్టిగా నిరసన చేస్తారని అంటే రేపటి నాడు బీజేపీ ప్రభుత్వం కూలుతుంది. ఉమ్, లేదు, బీజేపీ ప్రభుత్వం కూలొద్దు, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, మేము చేసిన తప్పు అని ఒప్పుకొని వాళ్ళు గనక ఈ ధర్మేంద్ర ప్రధాన్ని తీసేస్తే, ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణని ఆపితే ఉమ్, అప్పుడు ఇవన్నీ ఉంటది. లేదు, మేము ఆరోగెంట్, మేము తెలంగాణలో కేసీఆర్ ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక దొర లెక్క బిహేవ్ చేసిండో, నేను కూడా అట్లనే నా నివాసంలో ఉంటా, ఈ దేశం ఆ దేశం తిరుగుతా, ప్రజలు నిరసన చేస్తే తొక్కుతా, అది ఇదని అంటే ప్రజలు కూడా తొక్కుతారు గట్టిగా. అంతేనా? అయితే ఇప్పుడు రాజీనామా చేయకపోతే మీ ప్రొటెస్ట్ ఆగదని చెప్తా ఉన్నారా? అస్సలు ఆగదు. ఎందుకు ఆగుతుంది? అస్సలు ఆగదు. ఉమ్, మా మొత్తం ప్రొటెస్ట్ యొక్క నినాదమే ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్. ఉమ్, ఎందుకు రిజైన్ చేయాలని అంటే, ఆయన ఎంత సెన్స్లెస్ పర్సన్ అంటే, ఉమ్, ఒక మనిషి అంటే హీజ్ సెన్స్లెస్, షేమ్లెస్, రూత్లెస్ పర్సన్ ఆయన. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి విద్యార్థులు ఒక విద్యాశాఖ మంత్రి ఉండి, శిక్షా మంత్రి లెక్క ఉండి కేంద్ర ప్రభుత్వానికి, ఆయన గవర్నమెంట్ లో ఆయన లీడర్షిప్ లో ఒక తప్పిదం జరిగినప్పుడు దాని మీద విద్యార్థులు నిరసన చేస్తున్నప్పుడు దానికి రెస్పాండ్ ఎట్లా అవ్వాలి? వి విల్ టేక్ అ ప్రాంప్ట్ యాక్షన్, ఆర్ మేము ఇప్పటి వరకు ఇది చేసినాము, ఇది చేయబోతున్నాము అని రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ విద్యార్థులకి ఏంటిది, వాళ్ళకి ఏదో ఒకటి ఏంటిది పరామర్శించాలి, ఏదో ఒకటి చేయాలి. ప్లస్ ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్ చేయాల్సిన పని ఏంటంటే, ఏ విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలను వెళ్ళి కలవాలి. అసలు వాళ్ళని కలవకుండా, వాళ్ళకు అసలు ఫోన్ కాల్ చేయకుండా, వాళ్ళతో అసలు టచ్ లో లేకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కంటిన్యూ అవుతారు. దాని తర్వాత ఏ విద్యార్థులు అయితే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళని టెర్రరిస్టుల లెక్క అంటారు, టెర్రరిస్టులని అంటారు. పాకిస్తాన్ బి టీమ్. మరి పాకిస్తాన్ బి టీమ్ యొక్క ముఖ్య నాయకుడైన సోనం వాంగ్చుక్ ని జేపీ నడ్డా ఎందుకు కాపాడిండు? జేపీ నడ్డా ఒక టెర్రరిస్ట్ కి ఛాయ్ ఎందుకు వ్యాపించండి? ఈ ప్రశ్నకు జవాబు చెప్తారా వాళ్ళు? ధర్మేంద్ర ప్రధాన్ ఒక విద్యాశాఖ మంత్రి అంటే ఆయన కొంచెమైనా తెలివి ఉంటది కదా.
ఉమ్, కొంచెమైనా చదువుకున్నవాడు అయి ఉంటాడు కదా. అవును. మరి అంత చదువుకున్న ఆయనే ఆ గాలికి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని టెర్రరిస్ట్ అని అంటారా? ఉమ్, అంటే ఈ దేశంలో బీజేపీ ఏ విధంగా రాజకీయాలు చేస్తుందంటే ఉమ్, వాళ్ళకి నచ్చని వాళ్ళందరినీ టెర్రరిస్టులు అంటది. ఆహా, అండ్ అండ్ వాళ్ళకి నచ్చినప్పుడు ఆ టెర్రరిస్ట్ ఎవరినైతే టెర్రరిస్ట్ అన్నారో వాళ్ళని వాళ్ళ పార్టీలో తీసుకుంటది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగిపిస్తుంది, వాళ్ళ దగ్గరికి ఏది కావాలంటే అది చేస్తుంది. ఉమ్, అంటే ఇంత ఘోరంగా, అంటే ప్రజలంటే పట్టింపు లేదు, ఈ దేశం అంటే ప్రేమ లేదు. ఈ దేశంలో ఎవరైతే ఈ దేశం మీద ఉగ్రవాదులు దాడి చేస్తున్నారో వాళ్ళ ఉగ్రవాదుల పేరు చెప్పి రాజకీయం చేయడం ఏంది? ఇప్పుడు విదేశీ రుచిత్ గారు, విదేశీ నిధులు అందుతున్నాయి వీళ్ళకు, ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకు కొందరికి అనే వాదనలు వచ్చినప్పుడు, ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు కదా, చెప్పేసిండు అట్లాంటి ఆధారాలు ఏం లేవని చెప్పిండు కదా మరి. అంటే మరి తలతోక లేదా ఈ ధర్మేంద్ర ప్రధాన్కి, ఆ, నరేంద్ర మోడీకి తలతోక లేదా? ఉమ్, బీజేపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాలి జవాబు. మరి మీ ఉమ్, స్టాండ్ ఏంటి? మీరు కూడా బుద్ధి లేని బీజేపీ నాయకుల లెక్కనా, లేకపోతే మీకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా? మరి ఉమ్, చిత్తశుద్ధి ఉంటే క్లారిఫై చేయండి. బీజేపీ తెలంగాణ షుడ్ రిలీజ్ అ స్టేట్మెంట్ టెల్లింగ్ దట్ అవర్ బీజేపీ national leadership is a stupid leadership. We are backing off with those statements. ఎందుకు ప్రతిసారి ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు విద్యార్థులు, యువత ఎందుకు ఈ ఆరోపణలు వస్తాయి? విదేశీ నిధులు వస్తున్నాయి, విదేశీ ఏజెంట్లు ఉన్నారు, ఇక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది, ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు మరి ప్రతిసారి? వాళ్ళు రాజ్యాంగం చదవలేదు, ఉమ్, వాళ్ళకి చట్టాలు తెలియదు, ఉమ్, వాళ్ళకి వాళ్ళకి నీటి గురించి తెలియదు, నీటి విద్యార్థుల బాధ తెలియదు, ఆకాంక్ష తెలియదు. పేద కుటుంబాల్లో ఏవైతే సంఘర్షణలు ఉంటాయో, ఏవైతే కష్టాలు ఉంటాయో అవి తెలియదు. తెలిసిందని ఏంది? ఎట్లా ముసోలిని, హిట్లర్ నేషనలిజం ఉందో దాన్ని ఎట్లా ఈ దేశంలో తీసుకురావాలి, ఎట్లా భగత్ సింగ్ సిద్ధాంతాలు, భగత్ సింగ్ నేషనలిస్ట్ ఐడియా ఏదైతుందో దాన్ని ఎట్లా సర్వనాశనం చేయాలి. వాళ్ళ దోస్తులకు 2-3 ఉన్నారు, అదాని అంబానీ అని, వాళ్ళని ఎట్లా పైసలు ఉన్న లెక్క చేయాలి, వాళ్ళ దోస్తులు ట్రంప్, వీళ్ళ కాళ్ళు ఎట్లా నాకాలి, ఇవి తప్ప వాళ్ళకి ఇంకేమైనా తెలుసా? ఇంకేమైనా తెలుసుంటే, వాళ్ళకి కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి కొంచెమైనా రాజకీయ అవగాహన గాని, వాళ్ళకి కొంచెమైనా అక్కలు తెలివి ఉంటే, విద్యార్థులు గాని ఈ దేశంలో ఎవరు నిరసన చేస్తే దానికి జవాబు ఏం చెప్పాలి? ఒక ప్రాక్టికల్ ఆన్సర్ చెప్పాలి. ఏం ఆన్సర్ చెప్పాలి? ఇప్పుడు యు ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు క్లైమేట్ ఫ్రంట్ లో, ఏదన్నా తప్పిదం జరిగింది, క్లైమేట్ ఫ్రంట్ ఉద్యమం చేస్తున్నప్పుడు ఈ ఇష్యూస్ అడ్రస్ చేయలేదని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అప్పుడు నేను దానికి జవాబు ఏం చెప్పాలి? ఆ క్వశ్చన్ రైటా, ఆ క్వశ్చన్ లో ఇంత రైట్ఫుల్నెస్ ఉంది, ఆ క్వశ్చన్ లో జస్టిస్ పర్స్పెక్టివ్ ఉందా, నేను అది కమిట్ చేసినానా చేయలేదా అని నేను ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి, రీథింక్ చేయాలి. అంతే తప్ప నువ్వు అట్లెట్లా అడుగుతావు, నువ్వు వేరే సంఘము ఏజెంట్ అంటే ఏంది అర్థము? ప్రజాస్వామ్యంలో పౌరుడి రెస్పాన్సిబిలిటీ, పౌరుడి బాధ్యత రాజ్యాంగం ప్రకారము ప్రశ్నించడము. ఫండమెంటల్ డ్యూటీస్ ఏం చేస్తాయి? ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించడం ప్రజల బాధ్యత, పౌరుల బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తిస్తే టెర్రరిస్ట్ ఎట్లయితాడు? టెర్రరిస్ట్ల చుట్టాలు బీజేపీ నాయకులు, టెర్రరిస్ట్ల చుట్టాలు ఈ అన్ని రాజకీయ పార్టీల నాయకులు. మేము ఎవరి చుట్టాలమంటే పేదల చుట్టాలం. మేము ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో, విక్టిమ్స్ ఉన్నారో, నీట్ పరీక్ష రాసి చనిపోయినో వాళ్ళ వీఆర్ రిలేటివ్స్ ఆఫ్ victims, we are relatives of workers, we are relatives of poor and marginalized. Right. ఇప్పుడు they have relations with terrorists, they have relations with people who loot this country. ఇప్పుడు మధ్యాహ్నం 3:30కు క్యాబినెట్ మీటింగే ఉన్నట్టుంది, మరి ఏమైనా రాజీనామా ప్రకటన వస్తుందని మీరేమన్నా ఆశిస్తున్నారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? We are hoping that this reckless government takes the decision to sack ధర్మేంద్ర ప్రధాన్. ఓకే. ఈ బుద్ధి లేని సర్కారు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇప్పిస్తుందని అనుకుంటున్నాము. ఓకే ఓకే రైట్, నమ్మకంతో ఉన్నాం. రైట్. ప్రజెంట్గా ఇప్పుడు టైము 1:44 అవుతుంది. అవును. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది, ఏం నడుస్తా ఉంది జంతర్ మంతర్లు ఇప్పుడు ఈ నిమిషానికి?
ఈ నిమిషానికి జంతర్ మంతర్ లో అదే విధంగా నిరసనలు జరుగుతుంది. ఆదిత్య ఓం అని ఒక ఎవరైతే యాక్టర్ ఉన్నారో ఆయన కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చి తన సాలిడారిటీని ఇచ్చిండు. ఈరోజు పొద్దున కోదండరామ్ సార్ గారు కూడా వచ్చిండ్రు ఓకే. తెలంగాణ కూడా ఆయన సాలిడారిటీని ఇచ్చిండు. ఇట్లా వివిధ రంగాల నుంచి సాలిడారిటీ ఇస్తున్నారు. కోదండరామ్ గారు కూడా వచ్చారా? అవును రైట్. ఇప్పుడు ఓకే, నిరసన అయితే ఇంకా కొనసాగుతుంది ఇప్పుడు కూడా. అవును ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటది అంటిల్ ధర్మేంద్ర ప్రధాన్. ఎప్పుడు మరి మీ టీము మీరు హైదరాబాద్ తిరిగి వచ్చేది ఎప్పుడు ఫైనల్ గా? అది పరిస్థితులు చెప్తాయి. అంతేనా? అంటే నేను అనేది ఏంటంటే వాస్తవంగా తెలంగాణ ప్రజలకి ఇస్తున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. దాంతో పాటు రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు మంచి దీనికంటే పెద్ద న్యాయం ఆడ చేస్తే అర్జెంట్ గా అక్కడికి రావాల్సి వస్తుంది కదా. రైట్ రైట్. ఎందుకంటే మేము చేస్తున్న ఉద్యమాల్లో మేము చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాము. ప్లస్ సో అట్లా అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నారు, వాళ్ళని మేనేజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ అవసరం ఉంటే ఇక్కడ కూడా వస్తారేమో. ఇక్కడ కూడా వస్తాము. నేను ఇప్పుడు ఆల్రెడీ చాలా బాధ్యతలు క్లైమేట్ ఫ్రెండ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆరుణ్య గాని లేకపోతే మిగతా వాళ్ళు జనరల్ సెక్రటరీ అన్సర్ ఇంకా నేను ఇక్కడనే ఉన్నాము. మిగతా బాధ్యతలన్నీ మా స్టీరింగ్ కమిటీ మెంబర్స్ అక్కడ కంటిన్యూ చేస్తున్నారు మూసీ మీద ఇంకా మిగతా అన్ని విషయాలు. రైట్ రైట్. థ్యాంక్ యూ మాకు టైం కేటాయించినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది రుచిత్ జంతర్ మంతర్లోనే ఉన్నాడు. కోదండరామ్ కూడా పోయిండంట. నిరసన కొనసాగుతూనే ఉన్నాయి, ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ నష్టపరిహారం ఇవ్వడానికి చర్యలు తీసుకోవడానికి 2-3 డిమాండ్లు వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ప్రధాన డిమాండ్ ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. దానికి మాత్రం ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు 3:30కి ఏమో మీటింగే ఉన్నట్టుంది, క్యాబినెట్ మీటింగే ఉంది. మరి దానిలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏందో తెలియదు, కానీ చూడాలి. మరి మన తెలంగాణ నుంచి కూడా చాలామంది పోయినారు. రుచిత్ వాళ్ళ టీం, రుచిత్, విజయ్, అన్సరు, ఎవరెవరో ఉన్నారు, నాకు పేర్లు అంతగా ఐడియా లేదులే, కానీ వాళ్ళు కూడా పోయినరు. ఇక వాళ్ళ ఆరోగ్యాలు, మన తెలంగాణ వాళ్ళు కదా, మన బిడ్డలు కదా, దేశం కోసం కొట్లాడుతున్నారు, దేశ ప్రజల కోసం, విద్యార్థుల కోసం కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఎట్లున్నాయి, అక్కడ ఏంది పరిస్థితి అని కనుక్కుందామని నేను ఫోన్ చేసిన. మనకు కూడా టైం కేటాయించిండు. 3:30కి అయితే మీటింగ్ ఉంది. ఆ అప్డేట్ అందించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి.